సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయం రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాచం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములను జగే సీతా. రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరామ్. రామకథా రసవాహిని. తెల్లవారి నిత్య కార్యక్రమములు ముగించుకొని అందరూ పర్ణశాల చుట్టూ చేరిరి. శ్రీరామచంద్రుడు వారలందరినీ చూచి చిరునవ్వుతో వారెల యోగక్షేమములు విచారించుచురాగా భరతుడు రామునకు నమస్కరించి, స్వామి, నా మనస్సుననొక అభీష్టము మొలకెత్తినది. భయము చేతను సంకోచము చేతను దానిని చెప్పుకొనలేకపోవచున్నానెను. శ్రీరాముడు అతని తల నిమురుచు, నా చెంత సంకోచమెందుకు, తప్పక తెలుపుమనగా భరతుడు, అన్నా, ఈ చిత్రకూట పర్వతమున గల ఋషి ఆశ్రమములను, పవిత్ర తీరములను, వనమును, వన మృగములను, సరోవరములను, సెలయేళ్లను, జలధారలను సందర్శించ కుతూహలపడుచున్నాను. అందందు తమ పాద చిహ్నములను దర్శించి రావలెనను కుతూహలము అయోధ్యావాసులలో సహితము రేకెత్తినది అని ప్రార్థించెను. అంత రాముడు, తమ్ముడా, నీ అభిరుచి చాలా ఉత్తమమైనదే, కాని నీవు అత్రి మహాముని అనుజ్ఞ గైకొని నిర్భయముగా వనములో సంచరించవచ్చును అని చెప్పెను. రాముని వచనములను భరతుడు విని సంతసించి ముని చరణములకు నమస్కరించి రామునకు నమస్కరించి
శత్రుఘ్నునితో పాటు మంత్రులతో పాటు వన సంచారము ఆశ్రమ సందర్శనము గావించెను. అట్లు సందర్శించుచూ రాగా పర్వత సమీపమునొక కూపము కనిపించెను. సకల పుణ్యతీర్థముల పవిత్ర జలములు దానిలో గలవు. ఆ జలము నిర్మలము. అక్కడికి వెళ్ళెను. అక్కడ అత్రి మహర్షి శిష్యుడు భరతునకు ఆ పవిత్ర జలమును గురించి వివరించెను. అంత భరతుడు ఆ పవిత్ర జలమును శిరస్సునందు ప్రోక్షించుకొని నమస్కరించి అందులో పడిన చెత్తను మట్టిని తీసి ఆ స్థానమును తన హస్తములతో పరిశుభ్రపరచెను. అదే నేడు భరతకూపము అను పేరుతో నిలిచి లోక ఖ్యాతినందుకొనుచున్నది. 6వ దినం ప్రాతకాలము స్నాన సంధ్యాదులననుష్ఠించి శత్రుఘ్నునితో పరివారముతో భరతుడు సమావేశమై రాముని ముఖ లక్షణములను గమనించుచు దిగ్గున లేచి నిలువబడి ధైర్యమునవలంబించి దండ ప్రణామమును చేసి చేతులను జోడించుకొని ఇట్లు విన్నవించెను. హే ఇక్ష్వాకుకుల తిలక, అన్ని విధముల మీరు నా కోరికలు నెరవేర్చితిరి. నా నిమిత్తమై మీరు సకల దుఃఖములు పడుచుంటిరి, సకల కష్టములు పడుచున్నారు. ఓ నాథ, మీ ఆజ్ఞను దయచేయుడు. 14 సంవత్సరముల వరకు మీ ఆగమమునకు నిరీక్షించుచు నేను నగరములో మీ సేవ చేయువాడను. అవధి దాటిన తరువాత మీ చరణార విందములను దర్శించుటకు మార్గము చూపుము. ఈ 14 సంవత్సరముల వరకు నాకే విధమైన ధైర్యము నిలిచియుండునో బోధింపుడు. రామా, మీ పురజనులు, మీ కుటుంబము, ప్రజలు అత్యంత సరసులు, పరమ పవిత్రులు. బ్రాహ్మణులు, పండితులు మీయందు బద్ధానురాగులయ్యుందురు. ఈ సంసార దుఃఖములను తాపములను మీ నిమిత్తమై భరించువాడా, మీ పరోక్షమున పరమ పదమైనను నాకు వ్యర్థము. మీ సేవకుల మనోభిప్రాయములు, వారి భావములు, వారి కోరికలు మీకు విషదము. ఉభయ లోకములలోనూ మీరే నన్ను నిర్వహించగలరు. ఇదియే నాకు గల మనోధైర్యము. అందుచేత నాకీ దుఃఖమంతయు తృణప్రాయముగా కనబడును. ఇంతవరకు నా దుఃఖమును పట్టలేక నా తలకు తగునట్లు ప్రసంగించితిని. నా లోపములను క్షమించి వెనుదీయక తగినట్లు నన్ను శిక్షింపుము అని భరతుడు చెప్పిన విన్నపములను సభికులు విని హర్షించి ఆమోదించి అతనిని కొనియాడిరి. నీరముల నుండి క్షీరమును భుజించు హంసవలే అతడు సత్యమునసత్యము నుండి విభజించి చెప్పెను. నిర్మలాంతఃకరణముతో భరతుడు చెప్పిన మాటలు దీన బంధువు రాముడు విని దేశకాల సమయానుసారముగా అతనితో ఇట్లు చెప్పెను. తమ్ముడా భరత, గృహములో ఉన్న నీ యొక్కయు వనములోయున్న మా యొక్కయు సకల జన యోగక్షేమమును చూచుకొను వారు ఎవరో వారు చూచుకొనుచుందురు. లోకరీతిగా గురువులైన వశిష్ఠుల వారును జనక చక్రవర్తులను నీకు తోడుగా ఉందురు. స్వప్నమందైనను నీకును నాకును కష్టములన్నవి కనిపించుటకు వీలు కాదు, కనిపించవు కూడను. మన తండ్రిగారి ఆజ్ఞను పరిపాలించుటయే పరమ పురుషార్థము, సర్వశ్రేయోదాయకము, శాశ్వత కీర్తి ప్రదాయకము, వేద సమ్మతము. ఎవరు గురువాజ్ఞను, తండ్రి ఆజ్ఞను, తల్లి ఆజ్ఞను మన్నించి సన్మార్గమున సంచరించెదరో వారి పాదములు తప్పు మార్గమున పడవు. ఈ సత్యమును గుర్తించి దుఃఖమును దూరము త్రోసి ఆనందముతో నీతి నిజాయితీలతోడా 14 సంవత్సరములు రాజ్యమును నడుపుము. రాజు ముఖము వలె నుండవలెను. భోజన పానములు ముఖము చేయును. సకలాంగములనది యథావిధిగా పుష్టి చేయును. అటులనే రాజుల ద్వారా రాజ్యాంగములకు పుష్టి వచ్చును. సకల మనోరథములు మనసులో నిమిడియున్నటులా సకల రాజధర్మములును రాజనీతులను రాజులలో దాగియుండును. ఈ ప్రకారమనేక విధముల రాముడు తమ్మునకు బోధించెను.
కాని మనసు నిలుచుటకు ఆధారము లేకపోవుట చేత భరతుని మనస్సునకు శాంతి లేకపోయెను. శ్రీరాముని యందు గల ప్రేమకు వశులై మంత్రులను, గురువులను, తల్లులను, పండిత పామరులను భరతుని వలె ఏకాభిప్రాయులై సంశయించి ఊరకుండిరి. అప్పుడు రామప్రభువు కటాక్షించి తన పాదుకలను తీసి భరతునకిచ్చెను. సాదరముగా భరతుడు పవిత్ర పాదుకలను తన హస్తములతో తీసుకొని శిరస్సుపై ధరించెను. 2 నేత్రముల నుండి గంగా యమునల వలె ఆనంద జలము ప్రవాహముగా కారదొడగెను. భరతుని నోట మాట రాలేకపోయెను. ఇవి కరుణా సముద్రుడు ధరించిన పాదుకలు కావు, సకల జనుల ప్రాణములు రక్షించు రక్షలు. భరతుని స్నేహరత్నమును కాపాడునట్టి సంపుటము, రఘుకులమును రక్షించు 2 కవాటములు. ఇవి సుకర్మలు చేయునట్టి 2 హస్తములు. ఇవే లోక నేత్రములు. ఈ 2 పాదుకలు మన వెంట వచ్చు సీతారామ చిహ్నములు అని వర్ణించుచు గంతులు వేయుచున్న భరతుని ఆనందమును ఎవ్వరునూ వర్ణింపలేకపోయిరి. అందరూ ఒకసారి రామ పాదుకలకు నమస్కరించి రాముని అనుగ్రహమును కొనియాడిరి. రామునకు నమస్కరించి ప్రయాణమునకు సెలవివ్వుమని ప్రార్థించిరి. రాముడు భరతుని తృప్తికి మెచ్చి ఒకసారి ప్రేమతో భరతుని గట్టిగా కౌగిలించుకొని తల నిమిరి విజయీభవ అని ఆశీర్వదించెను. శత్రుఘ్నుడు నమస్కరించెను. అతనిని రాముడు కౌగిలించుకొని అతనికి చెప్పవలసిన ధర్మ సూత్రములను తెలిపి భరతుని రాముడుగా భావించి తోడుగా నుండి రాజ్య కళ్యాణమునకు తగిన రీతి గావించుమని తెలిపెను. భరత శత్రుఘ్నులు లక్ష్మణుని కౌగిలించుకొని నీ భాగ్యమే భాగ్యము, నీయంతటి అదృష్టవంతుడే లోకమునను ఉండడని లక్ష్మణుని కొనియాడి అతని నుండి సెలవును తీసుకొనిరి. లక్ష్మణుడు భరత శత్రుఘ్నులను చెంత చేర్చి రామచంద్రుని పాదుకలు సకల మంగళములకు మూలములు కాన అట్టి భాగ్యమును అందుకొన్న మీకంటే ధన్యులు మరొకరుండరని, అట్టి భాగ్యమును భద్రముగా కాపాడుకొనుటే మీ కర్తవ్యమని హెచ్చరించెను. తదుపరి భరత శత్రుఘ్నులు సీతాదేవి దగ్గరకు వెళ్లి ఆమె పాదములపై బడి దుఃఖమును భరించలేక భోరున ఏడ్చిరి. ఆమె వారలను అనేక విధముల నోదార్చి రామ రక్షకంటే వేరొకటున్నదా లోకమున, నాయనలారా మీరు ధన్యులు. ఈ 14 సంవత్సరములు 14 నిమిషముల వలె అతి శీఘ్రముగా జరిగిపోయి రామ గమనముతో రాజ్యము కళకళ కిలకిలలాడును. ఓపికతో రామాజ్ఞను జవదాటక మీ అభీష్టములను ఫలసిద్ధి గావించుకొని ఆనందింతురుగాక అని దీవించెను. భరత శత్రుఘ్నులు నేరుగా జనక మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, ఓ రాజా, మాపై గల దయా ప్రేమానుగ్రహముల చేత తాము మా తండ్రి మరణ వార్తయు రామచంద్రుని వనవాస వార్తయు విని అయోధ్యకు వచ్చి మా పరిస్థితులను స్వయముగా గుర్తించి అనేక విధముల ఓదార్చి ధైర్యమునకు తగిన సలహాలనందించి మా అభీష్టమును పురస్కరించుకొని తిరిగి మీరు ఇన్ని శ్రమల కూర్చి మాతో అరణ్యమునకు కూడాను దయచేసి రామునకు విన్నవించవలసిన విషయములలో మాకెంతయో తోడ్పడి కడకు మా దుఃఖ పరిహారమునకు తగిన సలహాలనందించి రామానుగ్రహమును పొందినట్టి వ్యక్తులుగా మమ్ము గావించితిరి. మీకనేక ధన్యవాదములనర్పించుచున్నాము. ఇంతకంటే మేమేమి చేయగలము? తమ ఆశీర్వాద బలమే మాకీనాటికింత తృప్తి చేకూర్చిననిరి. భరత శత్రుఘ్నులు కృతజ్ఞతాపూర్వకమైన వందనములనందుకొన్న జనకుడు ఆ పిల్లల యొక్క ప్రేమవాక్యములను హృదయపూర్వకముగా అందుకొని వారల గుణములను తనలో తాను ఎంతయో మెచ్చుకొని వారల చెంత చేర్చుకొని శిరస్సులను ముద్దాడి, నాయనలారా, రామచంద్రుని ఆజ్ఞానుసారము మీరు మెలగి అతని అనుగ్రహ పాత్రులగుదురుగాక. నేనిక్కడి నుండియే మిథిలకు వెళ్ళుచున్నానని తన పరివారము తరపున తానే భరత శత్రుఘ్నుల చెంత సెలవు పుచ్చుకొని
తన పరివారముతో మిథిలకు ప్రయాణమయ్యెను. ఇక మంత్రులు, సామంతులు, ప్రజలు, బ్రాహ్మణులు, ఋషులు ఒకరి తరువాత ఒకరు సీతారామ లక్ష్మణుల దగ్గర సెలవు తీసుకొని భారమైన హృదయముతో విడువలేక అయోధ్యకు తిరిగి వెళ్ళుటకు అన్ని విధముల సిద్ధమైరి. సీతారాములు తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయిల దగ్గరకు వెళ్లి వారలకు నమస్కరించి, తమ విషయమై మీరేమాత్రమును విచారించక మీ కర్తవ్యములను మీరు సక్రమముగా నిర్వర్తించుచు తండ్రి అయిన దశరథుని అభీష్టములను అనుసరించి ధన్యులగుదురని ప్రార్థించిరి. మేము ఎట్టి బాధలకు గురికాక ఆనందముగా 14 సంవత్సరములు 14 క్షణముల వలె గడిపి తిరిగి అయోధ్యకు చేరుకొందుమనియు, తండ్రిగారి ఆజ్ఞను నెరవేర్చుటే పుత్రుని పరమ లక్ష్యమనియు, ఆ నిమిత్తమై మేము ఈ పవిత్ర వనమున ఆనందముగా కాలము గడుపుదుమనియు తల్లులకు ధైర్యము చెప్పిరి. కైకకు నమస్కరించి తాము అరణ్యమున నివసించుటకు ఆమె ఏమాత్రము కారణము కాదనియు, ఆమె నిరంతరము పూజనీయురాలే కాని కీడొనర్చినది కాదనియు, ఆమె మేలును మరువలేమనియు, మా నిమిత్తమై మీరేమాత్రము విచారించక భరతునికి తోడుగా ధైర్యము తెలుపుతూ అతనిని చక్కగా కాపాడుకొనుచుండవలెననియు, ఏదో ఉడుకు రక్తముతో తండ్రి మరణమును నా వియోగమును భరించలేక తల్లి అయిన మిమ్ములను అనేక విధముల తూలనాడినాడనియు, అది భరతుని తప్పుగా భావించక అతనిని క్షమించవలసినదనియు సీతారాములు కైకను వేడుకొనిరి. ఇట్టి పవిత్ర వచనములనుచున్న రాముని ముఖమును కైక సిగ్గుతో చూడలేకపోయినది. ఇంతటి విశాల భావమును పవిత్ర హృదయమును గల బంగారు వంటి నా రాముని నేనింతగా బాధ పెడితిని కదా. ఈ భయంకర అరణ్యమున జీవితము గడుపుటకు నేనే కారణము కదా. ఛీ, నేనెంత కిరాతపు పనిగావించి తిని, నిజముగా నేను చేసి తినా లేక రామసంకల్పమే నన్నీ రీతుల ఆడించెనా, ఏదెట్లయిననేమి నేను మహాపాపిని అని తనలో తాను నిందించుకొని సీతను దగ్గరకు చేర్చి ఆనాడు చేసిన నా తప్పును క్షమించుమని కోరి తన 2 హస్తములు గట్టిగా పట్టి, ఇంతటి పవిత్ర నారీమణికి పడరాని పాట్లు కల్పించిన నన్ను మీరు క్షమించుట న్యాయము కాదు అని కైక ఎంతో విలపించెను. తన తప్పును తాను హృదయపూర్వకముగా తెలుసుకొని బాధపడెను. ఈ విధముగా అందరూ వారి వారి స్థానములననుసరించి సీతారామ లక్ష్మణుల చెంత సెలవు తీసుకొని ఎవరి రథములందు వారు ఆసీనులైరి. సీతారామ లక్ష్మణులు ప్రతి రథము దగ్గరకు వెళ్లి అందరినీ మరొక తూరి పలుకరించి ధైర్యము చెప్పి ఒక్కొక్క రథమునే కదిలించుచూ వచ్చిరి. గురువగు వశిష్ఠుల వారి పాదములకు సీతారామ లక్ష్మణులు నమస్కరించి, తమకు తమ ధర్మపత్నికి మా వలన చాలా శ్రమ కలిగెను. ఈ అడవిలో తమ సేవలు చేయవలసినంతగా చేయలేకపోయినందుకు క్షమించమని, వారిక నిలచుటకు సెలవు దయచేయుమని ప్రార్థించిరి. ఋషి, జ్ఞాని, బ్రహ్మ ఋషి అయిన వశిష్ఠుల వారికి కూడా వారి భక్తి శ్రద్ధలను, ధర్మ మార్గమును వర్ణించుటకు సాధ్యము కాలేకపోయెను. వారిని విడిచి ముందుకు పోలేకపోయినారు. ముగ్గురు ఒక చోట నిల్చొని హస్తములు జోడించి కదలిపోవు రథముల వారికి నమస్కరించుచున్న దృశ్యము ఎట్టి కఠినమైన బండలనైనా కరిగించగలవన్నట్లు తోచినది అరుంధతి వశిష్ఠులకు. తదుపరి నిషాదపతిని అతని పరివారమును చూచి శ్రీరాముడు అతనిని సోదరుని కన్నను మిన్నగా కౌగిలించుకొని అతని వియోగ దుఃఖమును అనేక విధముల ఓదార్చుచు బోధను గావించెను. గుహుడు చేయునది లేక రామ పాదములకు నమస్కరించి గుండెలను బండలుగా చేసుకొని వెనుకకు తిరుగుచూ పయనము గావించిరి. వారందరూ వెళ్ళునంత వరకు సీతారామ లక్ష్మణులు ఒక వృక్షఛాయయందు నిల్చొని ఉండిరి. ఇంతలో జనక మహారాజు తన పరివారముతో బయలుదేరిరి. రామ లక్ష్మణులు అత్తమామలకు నమస్కరించిన తోడనే సీత తల్లిదండ్రులకు నమస్కరించెను.
ఆమెను కౌగిలించుకొని శిరస్సును ముద్దాడి, అమ్మా, నీ సాహసము, నీ పతిభక్తి మాకు కీర్తి తెప్పించినవి. నీ వలననే మా వంశము పావనమైనది. ఎట్టి పుత్రికను కన్నందుకు మేమే జన్మమున ఏనోము నోచితిమో దాని ఫలమే ఈనాడిట్టి కీర్తిని అందుకోగలుగుచున్నామని అనేక విధముల వర్ణించి, నీకెట్టి కొరతయో ఉండదు, రామచంద్రుడు నీకు ప్రాణము, అతని ఛాయలయందుండు, నీకే కొరతయో ఉండదని మాకు తెలుసు. అయినను ఉపాధి భేదముచే ఎట్టి సమస్యలు అప్పుడప్పుడు కలుగుట దైవలీల అని అనేక విధముల వేదాంతమును బోధించి వారును వారి పరివారమును బయలుదేరిరి. ఈ వచ్చిన 2 రాజ్యముల పరివారములు పూర్తిగా బయలుదేరి కొంత దూరము పోవు వరకు సీతారామ లక్ష్మణులు ఆ వృక్ష ఛాయయందే నిలుచుండి అక్కడ నుండి పర్ణశాలకు వచ్చి చేరి భరత శత్రుఘ్నుల భక్తి శ్రద్ధలను, వారి ప్రేమ ఆదర్శములను గురించి, ప్రజల యొక్క అభిమానములను గురించి అనేక విధముల రాముడు చెప్పుచుండా సీతాలక్ష్మణులతి శ్రద్ధతో ఆలకించుచు, వారి ఎడబాటునకు కొంత యోచించుచు, మధ్య మధ్య తమ తండ్రి అయిన దశరథుని మరణ వార్తను హెచ్చరించుచు, కొంత కృతజ్ఞతారూపమైన ప్రేమను అర్పించుచు, కంటనీరు పెట్టుచుండిన సీతాలక్ష్మణులను చూచి రాముడు చిరునవ్వుతో వారలకు జీవిత రహస్యములను బోధించుచు ఈ రీతిగా ఆనాడు కాలమును గడిపిరి. మునులు, బ్రాహ్మణులు, ఋషులు, భరత శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి రాణులు, మంత్రులు, ప్రజలు రాముని వియోగమును సహించలేక చింతాక్రాంతులై గడచిన 5 దినములలో రామలక్ష్మణ సీతాది త్రిమూర్తులు చూపిన ఆదర్శమును, వారి ప్రేమ, కరుణ, దయా రసమును, వారి వాగమృతమును తలచుకుంటూ ఆహార నిద్రలన్నది మరచి, రాత్రి పగలని తలంచక, మార్గమునందెందునూ నిలువక ప్రయాణము సాగించుచు 2వ దినమున గంగా నదిని దాటిరి. అక్కడ నిషాధపతి ఆ పరివారమునకు తగిన భోజనాదులు ఏర్పాటు చేసెను. కాని రామలక్ష్మణ సీతా వియోగమున దుఃఖించుచున్న వారగుటచే వారెవ్వరునూ ఏమీ ఆరగించలేదు. ఏదో గుహుని తృప్తి నిమిత్తమై అందరూ ముట్టి పారవేయుచూ వచ్చిరి. కడకు గుర్రములు సహితము మేత మేయలేదు, నీరు త్రాగలేదు. ఈ దృశ్యమును గమనించిన వశిష్ఠుల వారు, శ్రీరాముడు సర్వభూతాంతరాత్మ, తానే సర్వభూతములందు ప్రజ్ఞాన స్వరూపుడై చైతన్యమునందించుచున్నాడని అందరికీ బోధించుచూ వచ్చెను. తిరిగి వారెక్కడనూ విశ్రాంతి తీసుకొనుటకు అంగీకరించక సరాసరి అయోధ్యకు చేరవలెనని భరతుడు సంకల్పించుట చేత రామచంద్రుని పాదుకలను ప్రజలకు చూపి ధన్యులను గావించవలనను ఇచ్ఛ చేత ప్రయాణమును కొనసాగించిరి. 3వ దినము సరయూ నదిని, గోమతిని దాటి 4వ దినము అయోధ్య నగరమును సమీపించిరి. ఎప్పుడు భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణ సహితముగా అయోధ్యను ప్రవేశింతురా అని కన్నులు కాయలుగాచినట్లు కాచుకొన్న ముసలి బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలు వారి రథముల శబ్దములను వినగనే వీధులలో ప్రవేశించి రామచంద్ర ప్రభువెక్కడా ఎక్కడా అని ఆతురతతో అన్ని రథములను చూచుచూ వచ్చిరి. కాని కొంత చీకటి పడటము చేత తెల్లవారి చూడవచ్చునను ఆశతో కొండంత ప్రేమతో కాచుకొనియుండిరి. తెల్లవారి లేచిన తోడనే సీతారామ లక్ష్మణులు రాలేదనియూ, శ్రీరామ పాదుకలు మాత్రమే అయోధ్యకు చేరినవనియూ విని కొంత ఆశ, కొంత నిరాశలకు గురి అయిరి. భరతుడు గురువుగారిని, మంత్రులను రప్పించి రాజ్య సూత్రములనప్పగించి తగిన రీతిగా వారికి నచ్చచెప్పి శత్రుఘ్నుని పిలిచి, తల్లుల సంరక్షణార్థం నీవు తగిన చర్యలు తీసుకొనవలెనని బోధించెను. బ్రాహ్మణులను, పండితులను పిలిపించి చేతులు జోడించుకొని నమస్కరించి, మీ ఆజ్ఞ ప్రకారము నేను నడచికొందును. గొప్పవైనను చిన్నవైనను
మీరు సంశయించక మీ కోరికలను తెలుపుడు, వాటిని నేను నెరవేర్తును అని తెలిపెను. ప్రజలను పిలిపించి దేశీయులను సమావేశపరచి వారికి తగినట్లు తెలిపి రాముని సంభాషణల సారాంశమును ప్రజలకు వినిపించి, ఈ 14 సంవత్సరములు రామ పాదుకలే మన అందరి రక్షగా భావించి పాదుకలే పరిపాలన చేయుచున్నవన్న లక్ష్యమును అందరి హృదయములందు తలంచి మనము రామచింతనతో జీవించవలెను. తదుపరి శ్రీరాముడు మనకు ప్రభువుగా నిలిచి ప్రత్యక్ష పరిపాలన కొనసాగించును. ఆ ప్రియ దినమునకై మనము కాచుకొనుటే మన కర్తవ్యమని తెలిపెను. గురువు, పండితులు, ఋషులు, పురోహితులు, మంత్రులు, పుర ప్రముఖులు, ప్రజలు అందరి ఆనందమును పురస్కరించుకొని అందరి అభిప్రాయములను అందుకొని రామ పాదుకలను సింహాసనమున ప్రతిష్ఠించుటకు తగిన ముహూర్తమును నిర్ణయించుకొని ఆ ఉత్సవమునకు తగిన ఏర్పాట్లు మహావైభవముగా గావించెను. ఆ వైభవము పూర్తి చేసుకొని తల్లులైన కౌసల్యకు, సుమిత్రకు, కైకకు నమస్కరించి పాదుకలను శిరస్సున దాల్చి తన సర్వ బాధ్యతలు పాదుకలే పరిపాలించునని నమస్కరించి గురువు అనుమతిని పొంది నందిగ్రామమునకు వచ్చెను. ఆ ధర్మ దురంధరుడు, ఆ ధైర్యశాలి ఆ గ్రామములో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకొని రామలక్ష్మణులు ధరించినట్లుగా జడలను ధరించి మునుల వల్కలములను ధరించి భూమిలో ఒక చీకటి బిలమును త్రవ్వుకొని ఆహార పానీయములందును వస్త్రధారణయందును మునుల వలె కఠిన వ్రతమును పూనెను. దేవేంద్రుడు కూడా కొనియాడెడి అయోధ్యానగర భోగములను, కుబేరుడు కూడా కొనియాడెడి భాగ్యములను తృణప్రాయమని తలంచి భరతుడు వైరాగ్యముతో ఆ పల్లెయందు ఆ పర్ణశాలలో ప్రకాశించి పరులకు కనిపించక రామచంద్రుడు అయోధ్యకు చేరు వరకు తానెవ్వరినీ చూడనని ప్రతిజ్ఞ పూని రామచంద్రుని రాకకై తాను రామచింతన చేయుచు కాలము గడుపజొచ్చెను. అతని దేహము అనుదినము దుర్బలమయ్యెను. అతని తేజస్సు, బలము అధికమయ్యెను. ముఖవర్చస్సు దేదీప్యమానమయ్యెను. రామభక్తి దినదిన ప్రవర్ధమానమయ్యెను. మనస్సు పరిశుద్ధమైన పాలుగా మారెను. తారాగణములు హృదయాంతరాలమున ప్రకాశించెను. జై సాయిరాం. ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథ రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. ఆదివారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.